హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ రాధా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనండి ఈరోజు బాగా సలిపెడుతుంది. ఏం చేయాలో అర్థమవుతలే. పండుకుందామంటే నిద్ర వస్తలే, పని చేద్దామంటే ఈ చల్లదానికి ఏం చేయబుద్ధి అవుతలేదు. అయితే ఏమన్నా వెరైటీగా వండుకుని తిందాము. అమ్మ ఏంది చలి పెడుతుంది, ఇట్లా అయితే మనతో కాదని పక్కన మురుకులేస్తూ చాయ్ పెట్టుకున్నా. చాయ్ అయ్యే వరకు ఎందుకో ఖాళీగా ఉండడం. చికెన్ తినాలనిపించింది, చికెన్ తెప్పించుకున్నా. 1 కిలో చికెన్ తీసుకున్నా అండి నేను. దాంట్లో కార్న్ఫ్లవర్, శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినా, కానీ లాస్ట్కి వేసి బాగా మిక్స్ చేసుకున్నా. మంచిగా స్పైసీగా చేసుకుందామని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అట్లా వదిలేసిన. మంచిగా నానితే పీస్ కూడా జ్యూసెస్గా ఉంటుంది, బాగుంటుందని ఇంకా మంచిగా 1 అవర్ నానబెట్టిన. అయితే మీకు ఇట్లా చలి పెడుతుంటే మీకు ఏమి బాగా తినాలనిపిస్తుంది? చికెనా లేకపోతే వెజ్జా నాన్ వెజ్ ఏం తినాలనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? నన్ను ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను అంటే ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నేను కొంచెం ఎందుకో భయపడుతూ తడబడుతా. అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం నాకు రాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాం. మనకి సాధ్యం కాదు అన్నది ప్రతిదీ సాధ్యమే అవుతుంది మనం తలుచుకుంటే. అంతే, మనం కష్టపడాలి. దాని ప్రతిఫలం మనకి కొంచెం లేట్ అయినా మనకు ప్రతిఫలం దొరుకుతుందని నేను ఆశపడుతున్నా. సరే, 1 అవర్ అయిపోయింది. చికెన్ పకోడీ కూడా అయిపోయిందమ్మా. ఒక వాయి కూడా తీసేసిన మాట్లాడుతూ, మర్చిపోయిన ఫ్రెండ్స్. అయ్యయ్యో, అయినా ఏం కాదులే, మీకు రాదా అయింది చికెన్ ఫ్రై? అయినా నా స్టైల్ ఎట్లా చేసినానో చూపిస్తున్నా అంతే. ఒక వాయి అయిపోయింది. పప్పు చేస్తున్నా, పప్పుచారు. చికెన్ పకోడీలకి పప్పు కాంబినేషన్ మస్తు ఉంటుంది అబ్బా, మామూలుగా ఉండదు. మరి కడుపు నిండా అన్నం తినొచ్చు. మంచిగా పప్పు నానబెట్టుకొని, మీకు తెలిసిందే కదా, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, ఉప్పు వేయలేదు, సారీ, పసుపు, కారం, చింతపండు పులుపు వేసిన. 5 విజిల్లు వచ్చే వరకు ఆగి మంచిగా మెదిపేసి తర్వాత వేసేసిన. చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. మరి ఏమంటారు, బాగుందా లేదా? మీకు కూడా నోరూరుతుందా? అయితే వచ్చేయండి మరి తిందాం చికెన్ ఫ్రై. ఏమంటారు? ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఈ వీడియోస్ నచ్చట్లేదా, మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. నేను అవి తీయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తా, ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు కూడా మంత్రం ఓం భీం బుష్ చేతిలోకి వచ్చేసింది. కరివేపాకు వేడి నుండి. అమ్మమ్మమ్మమ్మమ్మో, మామూలు టాలెంట్ లేదా మరి వాళ్ళతో. పప్పు తర్వాత ఎన్నికి ఎల్లిపల్లి ఉన్నా తానా, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. తర్వాతకి రెడీ చేసేసిన. ఇంగువ కూడా రెడీ చేసేసిన. పప్పు మెదిపేయాలి, గట్టిగా మెదపాలి. మన బలమంతా దాని మీద చూపిస్తే పప్పు మెదిగిపోతుంది. తర్వాత కూడా వేసేస్తున్నా. ఇంకా తినే టైం అవుతుంది, ఆకలేస్తుంది. మా వారు ఇంకా రాలేదు, తినాలి. ఎప్పుడు వస్తారో, డ్యూటీకి పోయారు. సరే కానీ మీరేం వండుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఓకేనా? మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది చాలా పవిత్రమైన ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి తిన్నారా లేదా కామెంట్ చేయండి. మరి ఉంటాను, పని ఉంది. అన్ని గిన్నెలు కూడా పడలేదు, ఇంత పని చేసిన చూడు.